నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చిరుకుముడి గ్రామానికి చెందిన బొల్లా ఏడుకొండలు దొంగతనం కేసు విచారణ నిమిత్తం 5 రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అయితే ఆయన పోలీసుల అదుపులో ఉన్న విషయం గురించి తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని ఆయన తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఫోన్ చేసి తమ అన్న మృతి చెందినట్లు మాత్రమే చెప్పారని, పోలీసులు కొట్టి చంపారని ఆరోపిస్తూ తమ కుటుంబానికి న్యాయం చెయ్యాలని కోరారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తారా లేదా అనే అంశంపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. 5 రోజుల క్రితం 5 రోజులు అయింది సార్. శనివారం రోజు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు సార్. శనివారం రోజు నుంచి జైలుకి అప్పు చెప్పకుండా ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? జైలుకి అప్పు చెప్పలేదు, నాకు ఫోన్ చేయలే, నా తమ్ముడికి ఫోన్ చేయలే, మాకు ఎవరికి ఫోన్ చేయకుండా నా తమ్ముడిని ఈరోజు కొట్టి చంపేశారు సార్. కొట్టి చంపేసి మధ్యాహ్నం మీ తమ్ముడు చచ్చిపోయాడని నాకు 4 గంటలప్పుడు ఫోన్ చేశారు సార్. నాకు పోలీసు వాళ్ళు 4 గంటలప్పుడు చేశారు సార్. నాకు పోలీసు వాళ్ళు ఫోను. నా కడుపు మండిపోతుంది సార్. నాకు ఇట్లా తమ్ముడు ఇంటికి వస్తాడా సార్? దొంగతనం ఎవరు చేయలేదా? పెళ్ళి 2 బిడ్డలు సార్. ఒక కూతురికి పెళ్లి చేశాడు. మామూలుగా పొలం పనికి వెళ్ళే పనికి పోతాడు సార్. నా తమ్ముడు కష్టం చేసి బతికేవాళ్ళం సార్. మేము భార్య ఉంటుంది సార్. ఇక భార్య అలిగిపోయింది సార్. ఆవిడ దగ్గర లేదు. అక్క అమ్మ తర్వాత నువ్వే అమ్మ అనుకున్నాను అక్క. నువ్వు ఏంటంటే నేను ఆడ బావాలని ఏడిచినాడు నా తమ్ముడు. నాకు గుండెలు సార్. నా తమ్ముడు సార్, నా పెద్ద తమ్ముడు సార్, ఏడుకొండలు సార్. నా పేరు ధనం సార్. నేను వాళ్ళ అక్కను సార్. నా తమ్ముడిని 5 రోజులు అయిందంటే సార్ తీసుకుపోయారు. కానీ ఒక్క మాట మాకు చెప్పలేదు సార్. బంగారు పోయిన వాళ్ళు చెప్పలేదు, కేసు పెట్టుకొని పోలీస్ స్టేషన్ వేసిన వాళ్ళు మాకు చెప్పలేదు సార్. పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు సార్. నక్క పెంచులు ఇవ్వాలి సార్. బంగారు పోయింది కానీ వాళ్ళు పోయింది కదా సార్. మీ తమ్ముడు ఇటు చేశాడని వాళ్ళు మాకు చెప్పలేదు, పోలీసు వాళ్ళు మాకు చెప్పలేదు సార్. 5 రోజుల నుంచి నా తమ్ముడిని ఉండించుకొని జైలుకి పంపించకుండా అక్కడే ఉండించుకొని నా తమ్ముడిని కొట్టి చంపేశారు సార్. ఎంతవరకు న్యాయం సార్ ఇది? మేము దళితులు అని చెప్పి మాకు ఈ ప్రకారం చేస్తున్నారు సార్. మాకు ఎవరు లేరని, మేము పేదవాళ్ళని మమ్మల్ని ఇటు చేస్తున్నారు సార్. మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. ఆ తమ్ముడు చచ్చిపోతే ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేశాడు సార్ ఎస్ఐ. నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి అమ్మ మీ తమ్ముడు మీ ఇంటికి వచ్చాడా అని అడిగాడు సార్. మీరు ఎవరని అడిగాడు సార్. నేను మునుగోలు పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నానమ్మా అన్నాడు సార్. మా తమ్ముడు ఎందుకు వచ్చాడు సార్ పోలీస్ స్టేషన్ అని అడిగాను. అడిగితే అమ్మ బంగారు కేసులో ఇరుక్కున్నాడమ్మా మీ తమ్ముడు అందుకని వచ్చాడు అన్నాడు. రాలేదు సార్ నా కాడికి అని చెప్పాను సార్. నేను రాలేదంటే మీ అక్క వాళ్ళకి ఫోన్ చేయమ్మా అన్నాడు. వాళ్ళు నాతో మాట్లాడదు సార్. నేను అందుకని చేయలేదని చెప్పాను సార్. నేను ఎన్ని ఏం చెప్పలేదు సార్. నా తమ్ముడిని చంపేసి గడ్డి ముందు పోసేశారు సార్ వాళ్ళు. ఎస్ఐ పోలీసు వాళ్ళు పోసేశారు సార్. నా తమ్ముడిని చంపేసి గడ్డి ముందు పోసారు సార్. మునుగోలు పోలీస్ స్టేషన్లో గడ్డి ముందు పోసారు సార్. నా తమ్ముడిని చంపి నా తమ్ముడు అసలు బయటకే రాలేదు సార్. బయటకు వచ్చినట్టు నటించినారు సార్ నా కొడుకులు. నటించి నా తమ్ముడు మా చెరుకుముడి చచ్చిపోయిన ఆయన తమ్ముడిని నేను ఏడుకొండల మా అన్న పేరు. 5 రోజులు అయింది వాడిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎటువంటి మాకు అసలు చెప్పలేదు. ఇదిగో మీ అన్నయ్య పని చేస్తున్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు అసలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈరోజు ఫోన్ చేసి ఇదిగో మీ అన్న చనిపోన్నాడు, అలానా గూడూరులో హాస్పిటల్లో ఉన్నాడు, రా సంతకం పెడదు అని ఎస్ఐ ఫోన్ చేశాడు. అది ఎంతవరకు న్యాయం సార్? మాకు న్యాయం కావాలా? మా అన్నని పోలీసు వాళ్ళు మునుగోలు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఎస్ఐ వాళ్ళే చంపేశారు. మా అన్నని చంపేసి మాకు ఫోన్ చేశారు. ఇదిగో మీ అన్నయ్య ఓటాన ఫలానా దగ్గర ఉన్నాడు, హాస్పిటల్లో బాడీ ఉంది తీసుకోబడి. 5 రోజుల నుంచి మనిషి ఆడుంటే మాకు ఇన్ఫర్మేషన్, కుటుంబీకులకి అసలు ఇన్ఫర్మేషనే ఇలా ఈకుంటానే ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోన్నాడు అని చెప్తే 5 రోజుల నుంచి వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోయాడంటే చంపేసింది పోలీసు వాళ్ళే. ఎస్సీయా బంగారు కేసు ఆంగోడు ఎవరో కాదు, మా బంధువులే వాళ్ళు బంగారు కేసులో తీసుకొచ్చిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇలా ఇదిగో మీ అన్న బంగారు కేసు ఇవ్వటాన్ని వచ్చున్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, అదేదో ఒకటి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి మాకు ఎవరు ఫోన్ చేయలే. తీసుకొని వచ్చి 5 రోజులు శనివారం రోజు తీసుకొచ్చారు. ఇప్పటికీ మాకు అసలు ఫోనే చేయలే. ఇదిగో మీ అన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని పోలీసు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ చేయలే. ఎవరు మాకు ఫోన్ చేయలే. ఇప్పుడు ఫోన్ చేసి
మీ ఆయన చనిపోన్నాడు, గూడూరు ఏరియా హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చి సంతకం పెడుతురా అని ఎస్సీ ఫోన్ చేస్తున్నాడు. మాకు న్యాయం కావాలి సార్. అది No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.